రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షల్ని భారతదేశ ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందజేస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ రోజున మను ధర్మాన్ని నమ్మే వాళ్ళు 80% మంది ప్రజల్ని శూద్రులుగానో అస్పృశ్యులుగానో రకరకాల పేర్లతో దాదాపు అన్ని హక్కులకు దూరం చేయబడ్డ మను ధర్మాన్ని నమ్మి ఈ రోజున జెండాలు ఎగరేసే వాళ్ళని చూస్తూ ఉన్నాం. రాజ్యాంగాన్ని సమీక్షించాలని వాళ్ళని చూస్తూ ఉన్నాం. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తూ ఉన్నాం. ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం. ఈ దేశం ఈ విధంగా ఇప్పటికి కూడా ప్రజాస్వామ్య భారతదేశంగా పటిష్టంగా ఉందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మాత్రమే. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం, ఆయన మేధస్సే ఈ దేశాన్ని కలిపించింది. ఇంతవరకు అణగారిన వర్గాలకి, పేదలకి అందరికీ కూడా హక్కులను ఇచ్చింది, అధికారాలను ఇచ్చింది. కనుక ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైన పోరాటానికి అన్ని వర్గాల ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా సిద్ధంగా ఉంటాం. ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నాను ఈ ప్రభుత్వాలకి, మీరు ఆలోచించాల్సింది వేరే అంశాలు కాదు. ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాలకి, బలహీన వర్గాలకి, పేదలకి, అన్ని కులాల వాళ్ళకి తలెత్తుకొని తిరిగే విధంగా ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం, దాంతోపాటుగా సామాజిక సమానత్వం కోసం కృషి చేయాలా. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాబట్టి ఆఖరికి ఒకటే కోరుకుంటా ఉన్నాను, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్పడం, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగ వ్యతిరేకులు ఈ రోజున అధికారాలు ఎలగబెడతా ఉన్నారు. వాళ్ళ బారి నుంచి కాపాడుకొని ఈ సెక్యులర్ భారతదేశాన్ని కాపాడుకోవాలి. అట్లాగే ఈ రోజున మనం గమనిస్తూ ఉన్నాం, రాజ్యాంగాన్ని డొల్లగా మార్చే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. ఆ సర్ పేరు మీద అనేక మంది ఓట్లు తొలగించే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. అసలుకి దళితుల దగ్గర బర్త్డే సర్టిఫికెట్లు, పాన్ కార్డులు, పాస్పోర్ట్లు తెమ్మంటే అవి దొరికే అవకాశం లేదు, బర్త్ సర్టిఫికెట్లు వచ్చే అవకాశం లేదు. కనుక మీరు మిమ్మల్ని నిరూపించుకోవాలని చెప్పి విధమైన మాట చూస్తూ ఉన్నాం. బీహార్లో చూసాం దాన్ని. ఆ విధంగా ఎవరైతే మేము పెద్దవాళ్ళం అనుకుంటున్నారో వాళ్ళు అసలుకి శూద్రులు, మిగతా నిమ్న వర్గాల యొక్క ప్రజల యొక్క, అట్లా మైనారిటీల ప్రజల యొక్క హక్కుల్ని కాలు రాసే విధంగా ఈ రోజున భారత రాజ్యాంగాన్ని అడ్డం పెట్టి చేసే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. ఇటువంటి సహించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం.